హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో సీరియల్ కిల్లర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కొద్ది రోజులుగా ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేసుకుని హత్యలు చేసి బంగారం దోచుకెళ్తున్న డ్రైవర్ వాసును ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 11న యాదమ్మ అనే వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ కేసులో వాసును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెవి కమ్మల కోసం యాదమ్మను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్టుగా విచారణలో వాసు ఒప్పుకున్నాడు. జూబ్లీహిల్స్కి చెందిన మరో వృద్ధురాల్ని కూడా చెవి కమ్మల కోసం చంపేసినట్టు అంగీకరించాడు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీరియల్ కిల్లర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిన్ని కేసుల్లో కూడా నిందితుడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. సో సీరియల్ కిల్లర్ వాసుని ఎతకేలకు పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలు తెలుస్తున్నాయి విచారణలో? ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి వరుసగా అంటే బంగారం కోసం వరుస హత్యలు, వృద్ధుల్ని హత్యలు చేస్తున్నాడు డ్రైవర్ వాసు. అతను చెవి కమ్మలు కావచ్చు, ముక్కు పోగులు కావచ్చు, అంతేకాకుండా ఒంటి మీద ఉన్నటువంటి బంగారం దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజులు పర్చే చేసుకుంటారు. ఆ విధంగా పర్చే చేసుకున్న తర్వాత ఆ విధంగా ఆయనకున్నటువంటి కారులో తీసుకెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతానికి వృద్ధుల్ని తీసుకెళ్లి ఒక్కొక్కరు ఈ విధంగా చంపుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా సీరియల్ అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ నెల 11వ తేదీన యాదమ్మ అనే వృద్ధురాలు అదృశ్యమైనట్టు కంప్లైంట్ చేశారు ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా ఆ జూబ్లీహిల్స్ లో కూడా ఈ విధంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అంతటికీ కారణం ఏంటని పోలీసులు ఆరా తీయగా డ్రైవర్ వాసు ఈ హత్యలకు పాల్పడుతున్నారని డ్రైవర్ వాసును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురిని చంపినట్టు కూడా డ్రైవర్ వాసు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా చంపారా చెప్పడం ముగ్గురు వరకే చెప్పారా, ఇంకెంతమందిని ఈ విధంగా చేశారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే హత్యలు చేయడం అంటే ఒకరితో అయ్యేట్టుగా పని కాకపోవచ్చు. మిగతా ఇతనికి డ్రైవర్ వాసుకి ఇంకెవరైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. ఇదే విధంగా వృద్ధులు మిస్సింగ్ అయినటువంటి కేసులు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. హరి. ఓకే రవిచంద్ర.